చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళు చెప్పిందేమి, ప్రచారం చేసిందేమి, పింఛన్లు 50 సంవత్సరాల్లో పడితే బీసీ ఎస్టీ మైనార్టీలకి 50 ఏళ్ళు దాటితే పింఛన్ ఇస్తామన్నారు. 50 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఉన్నిన పింఛన్లన్నీ తీసేసుకుంటా వికలాంగుల్ని అన్యాయంగా. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్ లోన వికలాంగులు సపరేట్ 500 చేసి పెంచింది ఆయన. ఆ రోజు నుంచి వికలాంగులు అంటే ఎందుకంటే వాళ్ళు పని చేత కాదు కాబట్టి, వాళ్ళు ఏం పని చేయలేరు కాబట్టి వికలాంగులకు సపరేట్ గా పింఛన్ వస్తుంది. అలాంటిది ఈరోజు మీరు 6,000 అని చెప్పినారు. మీకు 6,000 అని చెప్తే వికలాంగులు ముసలోళ్ళు అందరూ ఓట్లు వేసి గెలిపించినారు. మీకు 50 ఏళ్ళకి పింఛన్ అంటేనే 50 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ మీకు ఓట్లు వేసి గెలిపించినారు. అలాంటిది ఈరోజు పింఛన్ దాదాపుగా 4.5 లక్షల మందికి ఈరోజు కుంటి శాఖలు చెప్పి 40% అని చెప్పి వికలాంగుల కాళ్ళు పోయిన వాళ్ళకి కానీ మొత్తం ఈరోజు రోడ్డును మనేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది మా ఊర్లోనే ఒక ఆయన పెద్ద మనిషి వచ్చినాడు, ఆయన కళ్ళు కనబడు. అలాంటి వ్యక్తి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటా, నాకు పింఛన్ రాకపోతే నాకు ఎవరు చూస్తారు, కనీసం ఆయన ఇచ్చేదేమో మాకి 6,000 వద్దు, ఉన్నది 4,000 ఇచ్చినా చాలు మాకు అనే విధంగా నేను పింఛని వికలాంగులకి 6,000 పెంచమన్నాడు ఎవడు నిన్ను, ఉన్నిని తీసేయమన్నాడు నిన్ను. ఉన్నిని పింఛన్లు 6,000 4,000 ఇచ్చాయి అందరికి సారసోటుగా. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నెల ఈ నెల ఆ నెలకే ఖచ్చితంగా పింఛన్లు ఎన్నో వస్తాయి. ఆ పింఛన్లు చేసిన విధంగా ప్రతి నెలకి పింఛన్లు వచ్చినాయి. ఈ రోజు వరకు మీరు 15 నెలలు అయింది, ఇంతవరకు ఒక్క పింఛన్ కానీ కొత్త పింఛన్ లేదు. వితంతుల పింఛన్ కానీ ఇంకా లేదు. దాదాపుగా 2 సంవత్సరాలు అయింది, ఒక్క పింఛన్ కొత్త పింఛన్ లేదు. వీళ్ళు ఏమై చేసినారంటే ఏదో వాళ్ళ భర్త చనిపోతే భార్యకి ఇచ్చిన పింఛన్లను చూసి మేము అవే పింఛన్ లేదు వేసి కొత్త పింఛన్లు వచ్చి బిల్డప్ చేసుకుంటున్నారు. ఒక్క పింఛన్ కొత్తది రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక్క పింఛన్ కొత్త చూపేయండి మీరు. కూటమి ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 66 లక్షలు పింఛన్లు నిన్నవి ఈ రోజు 62 లక్షలు, దాదాపుగా 4.5 లక్షల పింఛన్లు తీసేసి ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా వికలాంగులు పొట్టను పెట్టుకుని వాళ్ళు ఆత్మహత్యలు చాలా మంది చేసుకునే విధంగా చేసి ఈరోజు వాళ్ళ ఆనందం పొందుతుంటే, ఎందుకంటే వాళ్ళు పిలిచి వాళ్ళు ఏదో పాపం అందరూ చాలా మంది వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్ చేసి తీసేసే పిలిచిన వాళ్ళని, వాళ్ళు వెరిఫికేషన్ చేసి మామూలు పింఛన్లు పెంచే కాదు, ఉన్నిన పింఛన్లు తీసేసి అన్యాయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది. ఖచ్చితంగా మేము ఈ పింఛన్లు ఇచ్చేంత వరకు మన ఎంపీడీఓలకు అందరికి చెప్పినాము, ఖచ్చితంగా పింఛన్లు ఒక్కడిగానే తీసేయకూడదని చెప్పినాము. అందరూ 6 మండల ఎంపీడీఓలకు ఫోన్ చేసినా నేను, మీరు ఒక్క పింఛన్ తీసే ప్రసక్తి తీసుకోకూడదని చెప్పినాను. అదేవిధంగా ఖచ్చితంగా అందరు మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ మొత్తం అందరూ కలిసి ధర్నా చేసి మీరు ఆ పింఛన్లు ఇచ్చేంత వరకు అక్కడే కూర్చునే విధంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండి మేము ఈ కార్యక్రమం చేపడతామనే విధంగా చెప్తున్నాము. మీరు ఎన్ని కరెంటు బిల్లులు పెంచేస్తారు, ఎక్కడైనా సూపర్ 6 ఎక్కడైనా ఉందా, ఫ్రీ బస్ అనేది ఎక్కడున్నా, ఫ్రీ బస్ ఒక్క ఫ్రీ బస్ లేదు. మీరు చెప్పేవన్నీ అబద్దాలు చెప్తారు. ప్రభుత్వ అధికారులు వచ్చినారు, ఎవరు దానికి పట్టించుకునే నాదు లేదు. ఇప్పుడు అలాంటి వ్యక్తి మీరు పింఛన్లు అవి మాత్రం అందరు చేస్తే బాగుంటుంది, లేదంటే ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారనే విధంగా ఈ రోజు మీకు మన మీడియా ముఖ్యంగా మీకు ఈ రోజు మనం చేస్తున్నాం.